సగం జీవితం సర్వనాశనం అయినట్టు ఇలా కూర్చున్నావేంటి? ఘోరమైన విపత్తు జరిగింది. ఏంటో అది? ఒక్కసారి చూసాను. గొంతు ఎందుకు లేస్తోంది? అన్నింటికి ఎందుకని అడుగుతారు? ఉండవా? అలాంటి ఖర్చులు నీకేమైనా ఉన్నాయా? మీరు డబ్బులు ఇస్తారని నేను ఆబ్దికం చేసుకోవాలి. మరి పారిజాత ప్రదక్షిణలు చేసినా నీకు 10 రూపాయలు కూడా. మీరు నన్ను అవమానిస్తున్నారు. మర్యాదగా వెళ్ళకపోతే 2 తగులుతాయి. ఇప్పుడు ఇదంతా నీ భార్యకి చెప్పిన పరువు. నువ్వు మాట్లాడకు పారు. నీకు ఇప్పుడు తడుముకోకుండా సమాధానం చెప్పాలి. విన్నావు పారు? కానీ ఈ ఇంట్లో మాత్రం పెత్తనం నీదిగా. మీ తాతయ్య పులిరా. నువ్వు వెళ్ళి పని చూసుకో దీపు. అవసరం అయితే మళ్ళీ పిలుస్తాను. నువ్వు ఇంటి యజమాని భార్యలా కాకుండా ఇప్పుడు ఈ పాపం నా మనసు అలాగే అనుకుంటుంది కదా. అలా అనుకోకూడదంటే నీలో నిద్రపోతున్నా. ఈ ముసలాడు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ఉంటే మాత్రం నాకేంటి? దీన్ని తీసుకునే అధికారం నాకుంది. కార్తీక్ అన్నం పడితే పోయినట్టు కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. తెలియలేదు కాబట్టి ఏం కావాలి? చల్లగా కాఫీ. మీరు గట్టి కొట్టండి. ఇంజెక్షన్ అంటే భయపడే చిన్నపిల్ల ఎండి. ఏంటి పారిజాతం గారు అంతగా లేదంటే మీ అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. అలా ఎవరు లేకపోవడం వల్లే చెయ్యి గోరింటకు పెట్టుకున్నట్టు ఇలా ఎర్రగా. మొదటి తప్పు కాబట్టి ఒక్క దెబ్బే. అప్పుడు చెయ్యంతా గోరింటకు పెట్టి ఎర్రగా పడు. వెళితే వెళ్ళాడు కానీ ఆ డబ్బులు కట్టయినా ఇచ్చి వెళ్ళాడు కాదు. చెయ్యి ఎలా వాచిపోయిందో. మనకు కొంచెం లేట్ గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకేగా వాత పడింది. ఈసారి జాగ్రత్త పడతాలే. దెబ్బలు పడతాయి రాజా. బావా, ఏంటి మరదలా? నువ్వు ఇలా కొట్టించావని పారిజాతం గారు పగ్గపడితే ముందు దీంతో చాలా పని ఉండేలా. పద. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? తనని కన్నవాళ్ళు అతన్ని మర్చిపోయినప్పుడు. మర్చిపోయిన మనిషి బతికున్నా ఉదయం మనకు కుదరదు కాబట్టి పని చేయడానికి ఒక మనిషిని పురమాయించేశాను. ఇవన్నీ ఇక్కడే వదిలేసి కార్యక్రమానికి మా నాన్న డబ్బులు ఇస్తాడు అనుకోలేదురా. మీ పిన్ని, మీ మేనకోళ్ళు ఆయన పెద్ద ఏం చెప్పిందో విన్నావా? ఈ కార్యక్రమాన్ని అయిపోని వీలైనంత త్వరగా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లే మార్గాన్ని ఆలోచిద్దాం. దీప అమ్మా నాన్న ఏనాడో చనిపోయారు కదరా. అలాంటి నా దగ్గరికి వచ్చినట్టు ఊహించుకుంటానని చెప్పాను. అందుకే అలా అన్నాడు. అలా అంటే ఈ కార్యక్రమాలన్నీ అయి. దీప నా తమ్ముడు కూతురు కాదని తెలుసా? దీపే చెప్పుంటుందా? ఆబ్దికం అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళ ఆత్మలకి శాంతి అన్నీ వాళ్ళకి చేరతాయి కదా. అదే నేను అలా చెప్పాను. అబ్బా, కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదరా. నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. మాకు వేరే కోరికలేం లేవురా. సరే మీరెళ్ళి పడుకోండమ్మా. ఇప్పటికే చాలా లేట్.